నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ బడ్జెట్ సెషన్ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు బయటకి వచ్చాయంటోంది వైసీపీ. గత ప్రభుత్వంలో అప్పుల గురించి నాడు ప్రతిపక్ష టీడీపీ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుతో ఉందంటూ ఇన్నాళ్ళు కూటమి నేతలు చేసిన ప్రచారం వాస్తవం కాదన్న విషయం అదే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్షిగా నిరూపితమైందని చెప్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పులు తొడుక్కునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది సామెత. ఏపీ రాజకీయాల్లో ఈ విషయం కరెక్ట్గా సూట్ అవుతుందన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పుల కుప్ప అయిపోయిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గగ్గోలు పెట్టారన్న బుగ్గన ఎలక్షన్ ప్రచారంలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్లు దాటిపోయి 14 లక్షల కోట్లు చేరుకున్నాయంటూ టీడీపీ, జనసేన విపరీతమైన ప్రచారం చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగే దివాళా తీస్తుందని చంద్రబాబు జోస్యం కూడా చెప్పారని, వారి గోబెల్స్ ప్రచారం కారణంగా అసలు రాష్ట్ర అప్పుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోయాయన్నారు. చంద్రబాబు అండ్ టీం చెప్పిన అబద్ధాలే ప్రజల మెదడులోకి ఎక్కాయన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు మాయలో పదే పదే పడుతున్నారన్నారు. ఆయన చెప్పే అబద్ధాలు, చూపించే హామీల వలలో పడి ప్రజలు మోసపోతున్నారని అన్నారు. ఇక అప్పుల విషయానికొస్తే రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారన్న బుగ్గన కూటమి సర్కార్ మొదటి బడ్జెట్ ప్రతిలో ఏపీ అప్పులు 7 లక్షల కోట్లు మాత్రమే అని చూపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇన్నాళ్లుగా వైసీపీ పాలనలో అప్పుల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి కొన్ని కూటమి అనుకూల పత్రికలు చేసిన ప్రచారం, రాసిన రాతలన్నీ ప్రజలను మోసం చేయటానికే అన్నది తేటతెల్లమైందన్నారు. రాష్ట్ర అప్పులపై టీడీపీ చేసిందంతా తప్పుడు ప్రచారమన్న బుగ్గన 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కంటే వైసీపీ హయాంలో అప్పు పెరుగుదల తక్కువగా ఉందన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం వెళ్లిపోయే నాటికి ఉన్న ఏపీ అప్పు 3,31,000 కోట్లయితే 2024లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 6,34,000 కోట్లని తెలిపారు. 5 ఏళ్ల నాటి టీడీపీ పాలనలో 14.9% అప్పు వృద్ధి రేటు ఉండగా వైసీపీ హయాంలో అప్పు వృద్ధి రేటు 7% మాత్రమే ఉందని వివరించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అబద్ధాలైనా ఆడతారని చెప్పటానికి ఈ అప్పుల లెక్క ఒక ఉదాహరణ అన్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.